రెండు చింతల కానుకమాత పశు ప్రదర్శన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల పండులాగుల ప్రదర్శన కార్యక్రమాలు ఈరోజు రెండవ రోజు రెండుపళ్ళ విభాగంకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. రెండుపళ్ళ విభాగంలో 15 జతలు పోటీలో ఉన్నాయి. ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే బోల్ సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సూలూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 4082 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని సాగంటి శ్రీనివాసరావు చౌదరి గారు, కొండేపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా, బెల్లం రిత్విక్ చౌదరి గారు, యవాన్ చౌదరి గారు, ఉప్పుకొండూరు, నాగర్పులపాడు మండలం, ప్రకాశం జిల్లా వారి జత 3880 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని ఎర్రం రాజశేఖర్ గారు, యశ్వంత్ గారు, దొంగపాడు, నరసరావుపేట మండలం, పల్నాడు జిల్లా వారి జత 3603 అడుగుల 1 అంగుళం దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగవ బహుమతిని ఉమారెడ్డి ప్రభుకుమారి గారు, తలగలదేవి, ముసమల రామకృష్ణమాచారి గారు, కండ్రిక వారి జత 3361 అడుగు 5 అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదవ బహుమతిని ఎస్ఆర్కే బుల్స్ శివరామకృష్ణ గారు, వెల్లటూరు, ఉప్పునూతల మండలం, నాగర్ కర్నూలు జిల్లా వారి జత 3258 అడుగుల 2 అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరో బహుమతిని కొత్త వెంకాయమ్మ గారు, గోవిందాపురం, సిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా వారి జత 3241 అడుగు దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడవ బహుమతిని మేడిసిట్టి వెంకటేశ్వరరావు గారు, ఐనుపూరు, పమ్మిడిమొక్కల మండలం, కృష్ణా జిల్లా వారి జత 3215 అడుగుల 3 అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఎనిమిదవ బహుమతిని కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు, ప్రవలేష్ రెడ్డి గారు, మేళచెరువు, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారి జత 3119 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. తొమ్మిదవ బహుమతిని తలసల రవితేజ గారు, సాయి తేజ గారు, క్రాప్ వారి జత 3011 అడుగుల దూరాన్ని లాగి 9వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 10వ బహుమతిని ఓపు వెంకటేశ్వర రెడ్డి గారు, పామూరుపల్లి, కమిరి రమణారెడ్డి గారు, కొమరోలు మండలం, మార్కాపురం జిల్లా వారి జత 2958 అడుగుల 3 అంగుళముల దూరాన్ని లాగి 10వ బహుమతిని కైవసం చేసుకున్నాయి. 10 మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి. వెంటనే మిగిలిన 5గురికి కూడా కన్సలేషన్ బహుమతులు బహుకరించడం జరుగుతుంది.